సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఇంకా కొనసాగుతుంది. పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూ లైన్లో ఉండటంతో అధికారులు వారికి ఓటేసే అవకాశం కల్పించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 6 గంటల వరకు 68.40% నమోదైంది. పూర్తి స్థాయి పోలింగ్ డీటెయిల్స్ మంగళవారం మధ్యాహ్నం కల్లా వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఇంకా కొనసాగుతుంది. పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూ లైన్లో ఉండటంతో అధికారులు వారికి ఓటేసే అవకాశం కల్పించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 6 గంటల వరకు 68.40% నమోదైంది. పూర్తి స్థాయి పోలింగ్ డీటెయిల్స్ మంగళవారం మధ్యాహ్నం కల్లా వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాఘవేంద్ర ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాఘవేంద్ర, ఏపీలో ఎప్పటికల్లా పూర్తి స్థాయి ఓటింగ్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? శిరీష, ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ పక్కన సజావుగా సాగింది అనేసి ఈసీ వర్గాలు కూడా పేర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అంటే గతంలో ఏదైతే కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్ జరిగే సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఈసారి కొన్ని హింసాత్మక ఘటనలు జరిగినప్పటికీ కూడా దీనికి సంబంధించి రీపోలింగ్ జరిగే అవకాశం అయితే అంత పరిస్థితులు అయితే లేవనేసి కూడా చెప్పడం జరిగింది. కొన్ని చోట్ల ఈవీఎంలను కూడా డ్యామేజ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ధ్వంసం చేసిన చోట్ల కూడా ఈవీఎంలను కూడా కొత్త మార్చి కూడా చేసిన సందర్భాలు చాలా వరకు ఉన్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 20,000 యంత్రాలను కూడా అదనంగా కూడా ఎక్కడికక్కడ ఉంచడం కూడా జరిగింది. ఒక పక్కన చేసేసి మార్చర్లు అయితేనేమి, తర్వాత కొన్ని ప్రాంతాల్లో అంటే ఇక్కడ వచ్చేసేసి ఉద్రిక్త పరిస్థితి అయితే పరస్పర దాడులు కూడా జరిగినాయి. ఈ నేపథ్యంలో ఒక టీడీపీ వర్గానికి సంబంధించిన వాళ్ళపైన దాడులు చేశారంటూ కూడా టీడీపీకి సంబంధించిన దాదాపు 11 కంప్లైంట్లని చంద్రబాబు నాయుడుతో పాటు కూడా లేఖలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన ఈసీ ఎప్పటికప్పుడు వారిపైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 68% కూడా పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైంది. తర్వాత అంటే ఏదైతే 6 గంటల వరకు కూడా క్యూ లైన్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఏ పోలింగ్ బూత్ లో ఉన్నా వారందరికీ కూడా పూర్తి స్థాయిలో 6 గంటల లోపల క్యూ లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ ని ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అనేసి ఈసీ వర్గాలు ముందు నుంచి చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే రాష్ట్రంలో ఒక పక్కన వేడి వాతావరణం ఎక్కువగా ఉన్నందున దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మధ్యాహ్నం సమయంలో దాదాపు 3-4 గంటల పాటు కూడా పోలింగ్ కేంద్రాలకు కూడా దూరంగా ఉన్నారు. దీనికి సంబంధించి అంటే రాష్ట్రంలో ఇది ఎండాకాలం కావున ఈ సమయంలో వేసవి కాలంలో కూడా ఈ పరిస్థితులకు అనుగుణంగా కూడా కొన్ని చోట్ల అయితేనేమి టెంట్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే చూసాము. ఈ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే సాయంత్రం 6 గంటల వరకు అంటే దాదాపుగా 5 వరకు 68% ఉంది. గంట తర్వాత ఎంత పర్సెంటేజ్ ఉంది, ఒక గంట సమయంలో ఎంత అయింది, దాని తర్వాత క్యూ లైన్ లో ఉన్న వారికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా నివేదిక అంతా కూడా రేపు మధ్యాహ్నానికి సంబంధించి పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం కూడా ఉందనేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగినాయి. కొన్ని చోట్ల పరస్పర దాడులు చేసుకున్నారు, కొన్ని చోట్ల ఏజెంట్ల పైన దాడులు చేసుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఒక సమస్యాత్మకంగా కూడా ముందు నుంచి అంటే ఒక పక్కన పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 1,06,415 మందితో భద్రతగా నిర్వహించడం జరిగింది. దీంట్లో కేంద్ర బలగాలు అయితేనేమో ఒక పక్కన కర్ణాటక రాష్ట్రము, మరో పక్కన తమిళనాడు రాష్ట్రం నుంచి రాష్ట్రంలోని అన్ని రకాలుగా కూడా పోలీసుకి సంబంధించిన అధికారులు అయితేనేమో సిబ్బందిని పూర్తిగా కూడా ఈ
నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వినియోగించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రేపటి వరకు కూడా రేపు మధ్యాహ్నానికే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఎంతవరకు పోలింగ్ జరిగింది అనే పర్సెంటేజ్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో వచ్చేసేసి ఈ పార్లమెంట్ 25 నియోజకవర్గాలకు, అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించి 175 నియోజకవర్గాలకు సంబంధించి ఈ రోజు ఎటువంటి రీపోలింగ్ లేకుండా కూడా పోలింగ్ పూర్తయిందనేసి కూడా చెప్పుకోవచ్చు. ఓకే, రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.